నా పేరు కొక్కెర రమేష్, సమ్మక్క ప్రధాన పూజారి. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మరి ఆసియాలోనే అతిపెద్దటువంటి గిరిజన జాతర మరి రానే వచ్చేసింది. మరి 4 వారాల పాటు జరిగేటువంటి మహాజాతరలో 4 ఘట్టాలుగా చెప్పచ్చు. మొదటి బుధవారం గుడి మెలుగు, ఆ రెండో బుధవారం మండ మెలుగుడే పండుగ. నెక్స్ట్ వచ్చేటువంటి బుధవారం జనవరి 28వ తారీఖు మరి సమ్మక్క సారలమ్మ గద్దెలపై వచ్చి, అలాగే తిరిగి మళ్ళీ బుధవారం వనప్రవేశం, తిరుగు ప్రయాణం. అంటే 4 వారాలు జరిగేటువంటి సమ్మక్క సారక్క జాతర మరి అతిపెద్దగా మరి గిరిజన కుంభమేళాగా కూడా చెప్పవచ్చు. శ్రీ సమ్మక్క మరి మేడారం గ్రామంలో ఉండి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అక్కడ కొక్కెర వంశస్థులు, సిద్ధవేణ వంశస్థులు అనేటువంటి వ్యక్తులు ముగ్గురు మన చిలకలగుట్టపై ప్రతిష్ఠాపించి గురువారం సాయంత్రం 4 గంటలకు మరి అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు రాజశేఖరం జరిగిన అనంతరం మరి కుంకుమ భరిణితో పూజారులు సమ్మక్కను బయలుదేరి సాయంత్రం రాత్రి 7-8 గంటల వరకు మన గద్దెలపై ప్రతిష్ఠాపన జరుగుతుంది. మాటలు వింటుంది కానీ తగ్గుద్ది 2-3 మళ్ళా ఈ సంవత్సరం పండుగ లోపు అవుతుంది. లింగాల చండీశ్వర్, యాదగిరిగుట్ట. ఇక్కడ మొక్కుకుంటేనే మా బిడ్డ పుట్టింది. సమ్మక్క సారక్క పేరు మీద మా పేరు స్వాతి అని పేరు పెట్టుకున్నాము. మంచి ఆనందంగా ఉంది. అన్నీ బాగా చేసిర్రు. భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ కానీ, లైన్లా కానీ, మరుగుదొడ్లు కానీ అన్ని విధాలుగా బాగా చేసింది. అందుకు రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచిగా అనిపిస్తుంది. 50 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఈ 2 సంవత్సరాల నుంచి బాగా చేస్తారు. మాకు మంచి అత్యాయం ఇచ్చింది. మాకు మనమరాలు జాబులు అయినాయి, మంచిగా ఇచ్చింది. మళ్ళీ కూడా మంచిగా కావాలి, అందరు మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాం. వెంకటేష్, అంత ముందు కన్నా ఇప్పుడు చాలా మంచిగా ఉన్నది. అందరూ మంచిగా వస్తున్నారు, భక్తులు గిట మంచిగా చేస్తున్నారు. మేము వచ్చి 4 సంవత్సరాల నుండి వస్తున్నామా, ఇది కాకుండా వేరే ఫస్ట్ లైన్లో ఉంచున్నాం మేము. మరి ఇప్పుడు వచ్చి ప్రశాంతంగా ఇట్లా వచ్చున్నాం. మంచిగా జరుగుతుంది, మంచిగా చేస్తున్నారు. చాలా 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 సీతక్క ప్రజలకు మంచిగా చేస్తున్నది అన్న. ఈశ్వం సూర్యక నా పేరు. మేము మేడం ఇప్పుడు కాదు, ఒక 7 సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తున్నాము. జాతర మీద వైభవంగా మేము మంచిగా చేసుకుంటున్నాము. శివసప్తలం కానీ కొజ్జలు అందరూ మంచిగా ఉన్నారు. నా గురువు అయితే నేనైతేంది, మేమందరం ములుగు జిల్లా వాసులమండి. ఇక్కడ జీవనోపాధి అమ్మవారి మీద బతుకుతున్నామండి. కానీ కొంతవరకు మాకు జీవనోపాధి లేకుండా మాకు చేస్తున్నారు. ట్రాన్స్ఫర్కి అయితే మాకు జీవనోపాధి మాకు లేదండి. ఇక్కడ ఉన్న వాళ్ళు పంచుకుంటున్నారు. మరి అటువంటి హక్కు జారి మీరు చేయకుండా మాకు సమాధానం చేయాలండి. ఇదే అమ్మవారు మరి మహాకుంభవేళ పేరు చెప్పారు కదా, మరి కుంభవేళ అందరికీ హక్కు ఉందని చెప్పారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు మేమంతా మునిగిపోతున్నామండి. లోకల్ మనుషులము ఇనవా ములుగు జిల్లా వరకు మాత్రం మాకైతే అన్యాయం జరుగుతుంది. దయచేసి ఇదే పత్రిక సాయంగా, మీడియా సాయంగా అందరు మీరు మాకు హెల్ప్ చేయాలండి. పేరు స్వాతి అండి. కొన్ని రోజుల బట్టి మేము మేడారం కాడ సాధిస్తుంటున్నాం. మేము ఇప్పుడు మాకు ఏమీ ఆధారు లేదండి. ఎటు కాకుండా మా జీవనం ఆగమైపోయిందండి. ఇప్పటి వరకు మేము అమ్మవారి కోసం పోరాడుతున్నామండి. కాకా వెంకటేశ్వర్లు సారలమ్మ ప్రధాన పూజారి. పోయినసారి 1,50,00,000 మంది వస్తే ఈసారి 2 కోట్ల పైసలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేపట్టడం జరిగింది. ఆదివాసీ అస్తిత్వం ఏదైతే గుడ్డలపై ఉన్నటువంటి పడిగ బొమ్మలని అలాగే రాతి బండలపై నిర్మించటం జరిగింది. తలపత్రాల గ్రంథాలయం వాటి నుంచి సేకరించి మా ఒక పూజాలు అనుమతితోటి అందరూ ఆర్కిటెక్ట్స్ దాని అనుమతితోటి మా పూజారి సంఘం మేమంతా కలిసి వాళ్ళకు ఇస్తే దాని ప్రకారంగా చేయటం జరిగింది. ముఖ్యంగా 28వ తారీఖు నాడు శ్రీ సారలమ్మ దేవత కన్నపల్లి నుండి
మేడారం తల్లి దగ్గరికి రావటం జరుగుతుంది. ఫస్ట్ అక్కడ బుధవారం రోజు మండమెలుగ పండుగ చేసి అమ్మవారికి ఉన్నటువంటి సామాగ్రిని అన్నిటిని శుభ్రం చేసి భక్తులకు నువ్వు తల్లి దగ్గరికి వెళ్తున్నావు కాబట్టి భక్తులు నీ కోట్ల సంఖ్యలో వస్తున్నారు కాబట్టి వాళ్ళ కోరుకునే కోరికలను తీర్చే విధంగా తల్లి నువ్వు అక్కడికి వెళ్ళి తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి సమానంగా వాళ్ళు కోరుకునే కోరికలు తీర్చే విధంగా చేయాలని చెప్పి మేము ఆ తల్లిని వేడుకొని తల్లిని రావటం జరుగుతుంది గద్దెపైకి. అదేవిధంగా కొండాయి నుంచి గోవిందరాజు, పూనుగొండ నుండి పడిగిద్దరాజు వారి స్థానాల నుంచి వాళ్ళు కూడా తల్లి దగ్గరికి రావటం, సమ్మక్క తల్లి దగ్గరికి రావటం జరుగుతుంది. తల్లి గుడి నిండిన తర్వాత మళ్ళీ నలుగురు కలిసి గద్దెలపైకి ప్రతిష్ఠించడం జరుగుతుంది. ప్రతిష్ఠించిన తర్వాత బుధవారం రోజు మళ్ళీ తెల్లారి బేస్తవారం సమ్మక్క తల్లి సిలకల గుట్టపై నుంచి అమ్మవారిని కుంకుమపరిని రూపంలో గద్దెలపైకి తీసుకురావటం జరుగుతుంది. జరిగిన తర్వాత శుక్రవారం మొక్కుబడులు భక్తులకు మొక్కుబడులు సమర్పించడం, అమ్మవార్లకు మొక్కుబడులు సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా శనివారం అమ్మవార్లు అందరూ సాయంత్రము 5-6 గంటల్లో అందరూ మళ్ళీ తిరిగి జనం నుంచి వనంలోకి పోయే అవకాశం పూజారులను అందరం తీసుకొని పోయే కార్యక్రమం ఉంటుంది. ఈ విధంగా జాతర కార్యక్రమాలు జరగబోతున్నాయి.